అతిగా నీతిమంతుడు నీ దగ్గర లేదు. ఇంకోటి దగ్గర అప్పు ఇప్పిస్తావు. గమనించా ఇప్పుడు కూడా ఆ అప్పు వాడి కట్టడో ఆవిడ కట్టదో నువ్వే కట్టాలి. ఇది మట్టి గ్యాప్ పెట్టు. నా సొంత తమ్ముడే కదా, నా రక్త సంబంధే కదా, అటువంటి డబ్బుల విషయం ఉండమా నీ దగ్గర. ఇంకా రావో నేను కట్టుకుంటాను మా తమ్ముడు అన్నావు, పిచ్చి పర్లేదు, అటువంటి పర్వాలేదు. హల్లెలూయా. ఖచ్చితంగా గమనించండి, ఇవి అతిగా నీతిమంతుడిపై ఉండొద్దు అని వాకించాలని ఉండొద్దు. అటువంటి లక్షణం కూడా నిన్ను విశ్రాంతి లేకుండా చేయొచ్చు. ఇచ్చినోడు బాగానే ఉంటాడు, తీసుకునేవాడు బాగానే ఉంటారు, నీకు విశ్రాంతి ఉండదు, నీకు నెమ్మది ఉండదు. ఖచ్చితంగా వాస్తవం, ఇది జరుగుతుంది కూడా. మా జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నీకు కలిగిందని తృప్తి పొందాలంట. నీకు ఉన్నదా ఇవి అర్థమవుతుందా? అది బంగారం ఒకసారి తాకటం, మా జీవితం బంగారం ఇచ్చేస్తాను తాగడేటి ఎంత క్లోజ్, అప్పుడు అంతా క్లోజ్గా ఉన్నారు. ఆ తాకడే వడ్డీ అయిపోయింది.